ఈ మధ్య చాలామంది పవన్ కళ్యాణ్కి మేము కౌంటర్ అటాక్ ఇచ్చాం, ఆయన మాట్లాడుతున్న దానికి మేము చెప్పాం, తిప్పికొట్టామని చెప్తుంటారు కదా. వాళ్ళు తిప్పికొట్టడం అలాంటివన్నీ వాళ్ళ అమాయకత్వం కాదు, కానీ వినే వాళ్ళ యొక్క మూర్ఖత్వం. వాళ్ళు పవన్ కళ్యాణ్ ఎప్పుడు మాట్లాడతాడా, దానికి ఏదో ఒకటి మాట్లాడేసి కొంచెం మన ఫేస్ వాల్యూ మార్కెట్లో కొంచెం చూపించుకుందామా అని చెప్పి తప్ప విషయం అయితే లేదు. ఎందుకంటే నిన్న మొన్న మాట్లాడిన ఎవరైతే ఉన్నారో వ్యక్తులు, వాళ్ళ పాత వీడియోలు ఒక 5-6 ఏళ్ళ దాకా వాళ్ళు ఉద్యమం అని చెప్పుకునే ఒక దానికి ఆ ఉద్యమాల్లో మాట్లాడిన మాటలు అన్ని టాలీ చేసుకుంటే వాళ్ళు ఏ రోజు ఒక్కసారి నేను చెప్పింది లేదు, చెప్పిన దానిలో ఉన్నది లేదు. వాళ్ళు ఒక కుటుంబం వాళ్ళ అధికారాని కోసం రాష్ట్రాన్ని విడగొడితే అమాయకులైతే జనాలు బలైపోతే వీళ్ళు కథలు పడుతున్నారు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ వచ్చి ఇవన్నీ బయటపడతాడో, ఎందుకంటే మనం బేసిక్గా ఆయన మోసం ఆయన అవినీతిపరుడు కాదు, సో కష్టమైపోతుంది. ఇంకో విషయం ఏమవుతుందంటే, వీళ్ళు మాట్లాడుతున్న మాటలకి వీళ్ళు ఇంతకుముందు చెప్పిన వీడియోలకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆంధ్ర వాళ్ళు ఎంతసేపు ఉన్నా వాళ్ళకి రాజకీయంగా పబ్బం గడవలేటే ఆంధ్ర వాళ్ళు మమ్మల్ని దోచుకుంటున్నారు. ఎవడు దోచుకుంటాడు, ఎవడు దాచుకుంటాడు. వాళ్ళు దోచుకునే పడితే హైదరాబాద్లో అన్ని పెట్టుబడులు ఎందుకు పెడతారు, వాళ్ళు ఇల్లు ఎందుకు కట్టుకుంటారు. ఈ బేసిక్ లైన్ ఇక్కడ ప్రజలకు అర్థమైనప్పుడు ఇక్కడున్న నాయకులకు సినిమా కనపడుతుంది. అది ఎప్పుడు అర్థమవుతుందంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు అర్థమవుతుంది.